వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అతి పెద్ద తప్పేంటో తెలుసా? మద్యం పాలసీపై చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు, కూటమి నాయకులంతా కూడా లిక్కర్ స్కామ్పై వాళ్ళు మాట్లాడుతుంటే డిఫెన్స్ చేసుకోలేకపోవటమే. వైసీపీ ప్రభుత్వంలో ఏ కొత్త బ్రాండ్లు జగన్మోహన్ రెడ్డి తీసుకురాలేదు. బూమ్ బూమ్ అన్నారు, పవర్ స్టార్ అన్నారు, లేకపోతే చంద్రన్న స్టార్ అన్నారు, ఆంధ్ర బ్రాండ్ అన్నారు. అన్ని బ్రాండ్లు కూడా చంద్రబాబు నాయుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండగా 2019 కొత్త బ్రాండ్లకు సంతకం పెట్టేసి వెళ్ళాడు ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా. ఇప్పుడున్న డిస్టిలరీలు ఏవి కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చింది కాదు. గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్న ఏ డిస్టిలరీ కూడా జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ పార్టీ కానీ తీసుకొచ్చింది కాదు. ప్రతి డిస్టిలరీ కానీ రాష్ట్రంలో చంద్రబాబు తీసుకొచ్చాడు, ప్రతి బ్రాండు కూడా చంద్రబాబు తీసుకొచ్చాడు. కానీ ఆ రోజు వైసీపీ నాయకులు ఎవరూ కూడా లిక్కర్స్ గురించి, మద్యం పాలసీ గురించి, ప్రభుత్వ మద్యం దుకాణాల గురించి, మద్యం దుకాణాలలో ఫోన్పే ఎందుకు లేదు, యూపీఐ ఎందుకు లేదు అని వాళ్ళు మాట్లాడుతుంటే ఒక్కరు కూడా డిఫెన్స్ చేసుకోలేని పరిస్థితులు ఆ రోజు మనం అధికారంలోకి వచ్చేస్తాం కదా అనే గర్వంతో వాళ్ళు తప్పులపైన తప్పులు చేశారు. ఆ తప్పుల ఫలితమే ఈరోజు వైసీపీ నాయకులు చేయని తప్పులకు అనుభవిస్తున్నారు జైళ్ళు. ఇంకెంతమంది అనుభవిస్తారో కూడా తెలియదు. తక్కువ మద్యం అమ్మకాలు అమ్మి తక్కువ సేల్స్ చూపించి ఎక్కువ ఆదాయం వైసీపీ ప్రభుత్వంలో చేసింది. ఎక్కువ అమ్మకాలు చూపించారు టీడీపీ ప్రభుత్వంలో. 2014 నుండి 2019 వరకు ఎక్కువ సేల్స్ చూపించి తక్కువ ఆదాయాన్ని టీడీపీ ప్రభుత్వం చూపించింది. కానీ వైసీపీ ప్రభుత్వం తక్కువ అమ్మకాలు జరిపి తక్కువ మద్యం షాపుల ద్వారా ఎక్కువ ఆదాయాన్ని చూపించింది. కానీ మద్యం కేసులో ఈరోజు వైసీపీ నాయకులు అనుభవిస్తున్నారు. ఎందుకంటే మద్యం పాలసీ గురించి, మద్యం బ్రాండ్ల గురించి, మద్యం డిస్టిలరీల గురించి గత ప్రభుత్వంలో వాళ్ళు ఒక్కటి కూడా వాళ్ళు చెప్పుకోలేదు. ఆ విధంగా చెప్పుకోకపోవటం వల్లే లిక్కర్ విధానం, ప్రభుత్వ మద్యం విధానం, లిక్కర్ విధానంలో వీళ్ళు అనుసరిస్తున్న పాలసీల గురించి, బ్రాండ్ల గురించి, వీళ్ళు ఏ ఏ బ్రాండ్లు వైసీపీ ప్రభుత్వంలో నడిచాయో వాటి గురించి వైసీపీ నాయకులు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ ఏ రోజు కూడా వాళ్ళు చెప్పుకోలేదు. ఆ చెప్పుకోనటువంటి దానికి వైసీపీ పార్టీలో ఈరోజు అదే ఒక పెద్ద తప్పు అయిపోయింది. మద్యం డిస్టిలరీల గురించి, మద్యం బ్రాండ్ల గురించి ఆ రోజు చెప్పుకోలేదు కాబట్టి ఈరోజు అది వైసీపీ నాయకులకు ఉరితాడవుతా ఉంది. వైసీపీ నాయకులు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి తీసుకొచ్చేసింది. ప్రతిదీ కూడా వైసీపీ నాయకులు అడ్వర్టైజ్మెంట్ చేసుకోలేదు. వాళ్ళు చేసిన మంచి పనుల గురించి చెప్పుకోలేదు. కానీ ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో చేశారో అవే మళ్ళీ ఇప్పుడు టీడీపీ నాయకులు చేస్తున్నారు. ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో తప్పు అని అన్నారో ఈ ప్రభుత్వంలో అవే టీడీపీ నాయకులు చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. మెడికల్ కళాశాలలో సీట్లు అమ్ముకున్నారు అని ప్రచారం చేశారు. మేము వస్తే సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు తీసేస్తాము అని అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ ప్రభుత్వం కూడా అదే కంటిన్యూ చేసింది. వైసీపీ చేసిన పనే కంటిన్యూ చేసింది. కానీ ఆ రోజు వైసీపీ చేసింది తప్పు అని ప్రచారం చేసిన వాళ్ళు ఈరోజు అదే పనిని కంటిన్యూ చేస్తూ ఉంటే రాష్ట్రంలో అడిగేవాడెవడూ లేడు. ఆ రోజు వైసీపీ ప్రభుత్వం, వైసీపీ నాయకులు ప్రశ్నించలేదు, డిఫెన్స్ చేసుకోలేదు. ఎవడ స్వార్థం వాడిది, ఎవరి సంపాదన వాడిది, ఎవడి స్వలాభం వాడిది. నేను బాగుంటే మా పార్టీ ఖచ్చితంగా వచ్చేస్తుంది, ఇంతంత డబ్బులు ప్రజల అకౌంట్లో వేసాం కదా అని. కానీ టీడీపీ నాయకులు చేసిన దుష్ప్రచారాలను తిరిగి సమర్థవంతంగా చెప్పుకోలేకపోవటమే, దాన్ని డిఫెండ్ చేసుకోలేకపోవటమే వైఎస్ఆర్సీపీ పార్టీ చేసిన అతిపెద్ద తప్పు. ఆ రోజు చేసిన తప్పే ఈరోజు వైసీపీ అనుభవిస్తూ ఉంది. చేసిన పనులే మనం చెప్పుకోలేకపోతే చేయని పనులు కూడా ఈరోజు చంద్రబాబు చెప్పుకుంటున్నాడు. సూపర్ 6 హామీలన్నీ ఇచ్చేశాను అని అంటున్నాడు. తల్లికి వందనం పథకం మేము అమలు చేసేసాము అని అంటున్నాడు. ఈరోజు తల్లికి వందనం పథకం ఎంతమందికి పడింది? సూపర్ 6 హామీలు ఎంతమందికి నెరవేరాయి? చంద్రబాబు ఏం చేశాడు? రాష్ట్రం ఖజానా ఖాళీ, మీరు నా పైన ఆశలు పెట్టుకోవద్దండి అంటాడు.
అయినా ప్రజల్లో ఎటువంటి వ్యతిరేకత లేదు. ఏది చేసినా చంద్రబాబు ప్రజలకు చేసిందే లేదు, ఆయన వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదు. కానీ చంద్రబాబు ప్రచారం చేసుకుంటాడు, కానీ వైసీపీ చేసిన పని కూడా చెప్పుకోలేనటువంటి స్థితిలో ఆ రోజు ఉంది. కాబట్టే వైసీపీ పార్టీ ఆ రోజు డిఫెండ్ చేసుకోలేకపోయింది తమ చేసిన పనులు కూడా. కాబట్టే వైసీపీ పార్టీ ఈరోజు ఇబ్బందులు పడతా ఉంది.